10 మంది బిడ్డలు చనిపోయారు, ఆస్తిపోయింది, బూడిదలో కూర్చుని బాధపడుతున్నాడు. ఏమని తెలుసా? అందరు వచ్చేసి ఏమంటున్నారు తెలుసా? యోబు గారి భార్య వచ్చింది, ఏయ్ వదిలేస్తావా, నేను వదిలేను అంటుంది. వదిలేస్తావా, నేను వదిలేస్తాను అంటుంది. వదలపోతే వదిలేస్తాను అంటుంది. ఎవరిని వదిలేస్తాను అంటుంది? ఏమైనా అర్థమవుతున్నా వాక్యాలు మీకు? దేవుణ్ణి వదిలేయమంటుంది. ఎవరు చెప్పు? నువ్వు వదిలితే నేను ఉంటా, ఆయన వదలపోతే నేను వదిలేస్తా, వదిలే ఆయన అన్నాడు అట్లా. నేను మట్టికి ఆయన్ని వదలను. స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలా మంది ఎగతాళి చేస్తా వచ్చారు. అప్పుడు వాళ్ళతో అందరితో అంటున్నాడు, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకును, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. కష్టాల కోలి ప్యాట్ ఒకటో వాయించినానా? ప్యాట్ ఒకటో వాయించ చూద్దాం సౌండ్. కష్టాల కొలిమి కాల్చివేసిన శోకాల గుండెను చీల్చివేసిన, కష్టాల కొలిమి కాల్చివేసిన శోకాల గుండెను చీల్చివేసిన, తన చిత్తం నెరవేరుస్తాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేరుస్తాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా. అందరూ చప్పట్లు కొడుతూ పాడదాం. నడిపిస్తాడు శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన చేయి పట్టి వెళ్ళు తట్టి, చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెళ్ళు తట్టి, చక్కని నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకును, యెహోవా నామమునకు. అంటే ఏమి సహించాడు ఆయన? శ్రమలు సహించాడు, బాధలు సహించాడు. పిల్లల సహనంతో ఓర్చుకున్నాడు. దేవుడు చూస్తున్నాడు. తన నోటమట ఒక్క మాట, పన్నెత్తి మాట, దేవుని దూషించే మాట అతనిలో లేదు పిల్లరా. అందుకనే యోబు గారిని బహుగా మరలా రెట్టింపేసి ఆశీర్వదించేశాడు ఆయన.